యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు మనసుకి అమ్మ గురించి 4 మాటలు చెప్పాలని అనిపించి, నేను పర్సనల్‌గా అమ్మతో ఫీల్ అయినవన్నీ మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఓన్లీ కేవలము థంబ్‌నెయిల్ కూడా మేము అలాగే క్లియర్‌గా ఇస్తాం. అమ్మ భక్తుల కోసం రాధమ్మ చెప్పే మాటలంతే. అమ్మ, అమ్మ సాధనలో అమ్మ, అమ్మ అనుకుంటూ ఇంత స్టేజ్ వచ్చిన నా మనసు చిన్నప్పటి నుండి నాకొచ్చిన అమ్మతో కలిగిన అనుభూతులు అవన్నీ అన్నీ కాదు, కొంచెం కొంచెం 1, 2 మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో. అమ్మ, అమ్మ ప్రేమమూర్తి. అమ్మ గురించి మాటల్లో చెప్పటానికి ఎవరికి అర్హత ఉంది అంటే కేవలము అమ్మ ప్రేమను పొందిన భక్తులకు మాత్రమే. ఈరోజు అమ్మ ప్రేమను పొందిన వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు అంటే, మీరు బోలెడు డబ్బులో ములుగుతున్నారా? లేకపోతే మీకు కష్టాలు లేకుండా అన్ని సుఖాలున్నాయా? మీకు ప్రేమను పొందిన మూలన అవన్నీ వచ్చినాయా? కాదండి. ఎన్ని కష్టాల్లో ఉన్న అమ్మ ప్రేమని అతి తక్కువ మంది మాత్రమే పొందగలుగుతారు. ఎందుకంటే ఈ కాలంలో ఎంతమందిని చూసినా ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కొంచెం తక్కువగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అమ్మతో నా అనుబంధాన్ని 2 మాటల్లో మీకు అమ్మని చూపిస్తూ షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ, ముఖ్యంగా అమ్మవారి భక్తులకి నా మాటలు వింటూ నేను అమ్మ గురించి చెప్పే మాటలు వినాలని ఆతృతగా ఎదురు చూస్తున్న ఎంతోమంది అమ్మ భక్తుల కోసం కొన్ని ఎక్స్పీరియన్సెస్, అమ్మ ప్రేమ, నాకు అమ్మ చూపించిన ప్రేమ మీకు చెప్పాలి. ఈ కాలంలో తెలిసి తెలియక అమ్మ గురించి చెడు ప్రచారాలు చేసేస్తున్న వాళ్ళ అమాయకత్వాన్ని, ఆ మాటలు నమ్మి దారి తప్పిపోతున్న అమ్మ భక్తులకి నా జీవితంలో అమ్మ నాకు చూపించిన ప్రేమని మీకు కొంచెం చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు ఆ తల్లి పాదాలను గట్టిగా పట్టుకుంటారన్న ఉద్దేశంతో 4 మాటలు చెప్పాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. అమ్మ అని పిలిస్తే మన తల్లిగా, మనం ఒక తల్లిగా, లేదంటే మనల్ని పెంచిన తల్లులు, మనం చుట్టూ చూస్తున్న తల్లులు పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ఈ జన్మకే మనకి ఆ అమ్మ తల్లి, కానీ మళ్ళీ జన్మలో ఏ తల్లి కడుపును పుడతామో తెలియదని అంటారు కదా. రుణానుబంధాలన్నీ పిల్లలు అంటే అంటారు కదా. అలాంటిది ఒక జన్మకి తల్లికే అంత ప్రేమ ఉంటే జన్మ జన్మలుగా మన తల్లి కదా. ఈ విశ్వమాత అయిన ఆ మహారాణి ఆ తల్లి పాదాలకి చెందక చేరాలి అంటే మనకి అమ్మ చూపించే ప్రేమ అర్థమవ్వాలని నాకు అనిపిస్తుందండి. అమ్మ ప్రేమ అసలు మాటల్లో చెప్పగలమా అండి ఎవరమైనా? అమ్మ నాకు చూపించినవి ఒక 2, 3 ఈ సందర్భంగా నేను తెలియచేయాలనుకుంటున్నాను. మనం భక్తి అని అమ్మ అని పిలవాలి అని అనాలన్నా కూడా అమ్మ మన పేరు రాసి ఉండాలేమో, ఎన్నో జన్మల పుణ్యమైనా ఉండాలి. కానీ అమ్మ అని పిలవగలిగిన అదృష్టవంతులు కూడా కొంతమంది దుర్మార్గమైన మాటల వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారేమో నాకు అనిపిస్తుంది. అమ్మ అంటే ఏమనుకుంటున్నారు? అమ్మని పూజించేసి భక్తిగా 4 స్తోత్రాలు చదివేసి, ఎక్కడో మనసు పెట్టి ఇక్కడ లలితా సహస్రనామం చదివేసి అమ్మ అని పిలిచేశాను, నాకు కష్టాలు వచ్చేసినాయి అనుకుంటున్నారా? ఈరోజు ఆ అమ్మ భక్తురాలుగా నేను అమ్మ నామం ప్రతి నిమిషం గుండెల్లో నింపుకుని, నా ప్రతి రక్తబొట్టు అమ్మ రూపం కింద మారిపోవాలి, నా హృదయం అంతా అమ్మ నిండిపోవాలి, నా హృదయం కోస్తే అమ్మే బయటికి రావాలి అని ప్రతి నిమిషం ఆలోచించుకునే ఒక చిన్న అమాయకురాలుగా, అమ్మ భక్తురాలుగా మొదలైన నా జీవితంలో అమ్మ చూపించిన మాయలు ఇన్ని అన్నీ కాదు. అలానే నాకు కష్టాలు లేవనుకుంటున్నారా? ఏ జన్మల్లో చేసుకున్న కర్మఫలాలు కష్టం లేకుండా మనిషి ఉండడు. కష్టం లేదు అని ఎవరైనా అన్నారు, ఏ భక్తులకైనా సరే పడాల్సిన చేసిన కర్మ అనుభవించాల్సిందే కదా. ఏ ప్రాణి అయినా కర్మఫలం పరిపక్వం కాకుండా మనం ఈ జన్మను దాటి మోక్షం వైపు ప్రయాణం చేయలేమని గుర్తుంచుకోండి. కష్టాలు వీటన్నింటినీ మన జీవితంలో వచ్చే వాటిని ఎదుర్కొంటూ ఈరోజు నేను అమ్మ అని పిలవగలిగానంటే అది ఎంతో అదృష్టం.
ఈరోజు మనం పూజ చేసుకోవడానికి 10 నిమిషాలు అమ్మ ఇచ్చిందంటే మన భాగ్యం కింద తీసుకుని పూజ చేసుకొని అమ్మ పాదాలకి చేరండి అని తెలియచేస్తున్నానండి. ఇంకా చెప్పాలంటే మనం అమ్మతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఎవరితో షేర్ చేసుకోకూడదు. కానీ ఈరోజు మనసుకి ఎందుకో అనిపించింది, ఏమో ఈ జీవితం ఒక 10 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు, లేదా దాటి ఉండొచ్చు. కానీ చెప్పాలి అని అనుకున్న మాటలు చెప్పకపోతే కొంతమందికి అర్థం కాదేమో అమ్మ ప్రేమ అని తెలియచేయాలనిపించి ఈ వాయిస్ ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. నేను చిన్నప్పుడు ఒకసారి అమ్మకి నా చేతితో పెట్టిన ప్రసాదం అప్పుడు నేను ఫేస్ చేసిన ఆ బయట జరిగిన ఇన్సిడెంట్ ఈ సందర్భంగా మీకు తెలియచేయాలనుకుంటున్నా. నాకు అప్పటికి 16 ఏళ్ళు 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు. ఆ టైంలో ప్రతిరోజు గుడికి వెళ్ళకుండా నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు. పరిగెట్టుకుని స్నానం చేసి అమ్మ గుడికి వెళ్ళి వచ్చేదాన్ని. గుడికి వెళ్ళడం ఆ రోజు మర్చిపోయి 11, 12 అయిపోయింది. లేట్గా వెళ్ళాను. ఆ రోజు సెలవు రావడం ఏదో కరెక్ట్గా నైవేద్యం టైము. పంతులు గారు రాలేదంటే గుళ్ళో ఆ గుడికి చూసే పిల్లలు నైవేద్యం వండుకొచ్చారు, కానీ వాళ్ళకి ఎలా పెట్టాలో తెలియదు. అమ్మ రోజు పూజకు వస్తారు కదా మీరు పెట్టండి అమ్మ అని గుళ్ళోకి వెళ్ళమన్నారు. అప్పటి వరకు నేను గుడి లోపలికి అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ టైము. నాకు తెలీదు, ఏదో అమ్మ మంత్రాలు చదివేసుకోవడం తప్పితే, ఆ నామాలన్నీ చదివేసుకోవడం గంటలు కూర్చుని తప్పితే నైవేద్యం ఎలా పెట్టాలో తెలియదు, వాళ్ళు ఎలా పెడతారో తెలియదు. సరే పట్టుకుని వెళ్ళా. ఏదో సినిమాలో చూపించినప్పుడు తినమ్మా తిను అని కూర్చున్నా. చాలాసేపు ఆనందం, మనసు అయితే పొంగి పొరలిపోతుంది. అమ్మని అంత దగ్గరగా చూసుకుంటూ, అమ్మ కన్నం ఎలా పెట్టాలో తెలియక అమ్మ నోరు తెరిస్తే బాగుండు అని ఆశగా చూస్తూ చాలాసేపు అలా అమ్మ దగ్గర కూర్చుండిపోయానండి. ఆ కూర్చుండిపోయాను 10 నిమిషాలు, పావుగంట ఎంత పట్టిందో కూడా నాకు టైం తెలీదు. మంచి ఎండలో ఉంది టైము. అప్పుడు ఎలా ఉందంటే బయట విపరీతంగా ఎండ ఉన్న టైంలో నేను లోపలికి వెళ్ళటం జరిగింది. 12 అంటే ఎలా ఉంటుందండి. సో నేను కాసేపు అమ్మని చూసుకుని ఆనందపడి అమ్మని బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. నేను ఎంత ఎండతో లోపలికి వెళ్ళానో బయటకు వచ్చేసరికి మొత్తం క్లైమేట్ అంతా మారిపోయి విపరీతంగా గాలి, ఉరుములు, వర్షం పడ్డానికి మొత్తం నల్లటి మబ్బులు పట్టేసి అలాగా భయంకరంగా మెరుపులు, పెద్ద పెద్ద చినుకులు పడుతున్నట్టున్నాయి. మొత్తం వాతావరణం మారిపోతే అలా అక్కడ పక్కన ఏదో సినిమాలో చూపించినట్టండి కరెంట్ పోల్ ఉంటే దాని మీద ఏవో పడి నెరసలు అలా రాలుతున్నాయి, అగ్ని రవ్వల్లాగా. అలా ఉండిపోయాను, అలా నిలబడిపోయాను. ఏమైంది అన్నాను ఒకసారిగా అక్కడున్న పిల్లల్ని. ఏం లేదమ్మా సడన్గా మబ్బులు పట్టింది అన్నారు. అదండి నా జీవితంలో మొదటిసారిగా నేను అమ్మకి దగ్గర అయిన ఆ క్షణాల్లో అమ్మ వాతావరణంలో కలిగించిన మార్పులు ఎందుకో సడన్గా గుర్తొచ్చి మీకు చెప్పాలనిపించి తెలియచేస్తున్నాను. అది మొదలు నా జీవితంలో ప్రతి నిమిషం అమ్మతోటే. పరీక్షలు రాయాలన్నా, ఏం చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా పెద్దగా నాకు ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి అలా కబుర్లు చెప్తూ ఉండడం ఏమి ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ ఏది కొంటే అది కట్టుకోవడం, మా అమ్మ ఏది చెప్తే అది వినడం, అంతవరకే. మా పేరెంట్స్ కూడా నేనేం చెప్తే అది వినేవారు. ఎంతో విచిత్రమైన విషయం. నాకు ఏది కావాలో అదే చేసి పెట్టేవారు. అమ్మతో నా ప్రయాణం సీరియస్గా మొదలైంది అక్కడ. నేను 7th క్లాస్ నుంచి అమ్మ భక్తురాలనైనా అమ్మకు బాగా దగ్గరైపోయిన క్షణాలు అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి నిమిషం, ప్రతిరోజు ఏ బాధ వచ్చినా గుడికి వెళ్ళిపోవడం, ఏ కష్టం వచ్చినా గుడికి వెళ్ళిపోవడం, సంతోషం దుఃఖం రెండూ తెలియని అమాయకంగానే ఉండేదాన్ని. అయినప్పటికీ అమ్మ చుట్టూ తిరగటం, అమ్మ కోసం బ్రతకడం, ప్రతిరోజు గుడికి వెళ్ళటం, ఈ శరీరానికి సంబంధించినంత వరకు కొంచెం తక్కువే శ్రద్ధ ఉండేది. బొట్టు కూడా సరిగ్గా పెట్టుకునేదాన్ని కాదు. అద్దంలో చూసుకోవాలన్నా కూడా అమ్మకి దగ్గరైపోయిన తర్వాత అద్దంలో చూసుకోవడం కూడా పెద్ద ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. బొట్టు పెట్టుకున్నానా లేదా అది కూడా కుంకుమ పెట్టుకుని వెళ్ళిపోయేదానండి. కుంకుమ అమ్మ దగ్గర పూజలో స్నానం చేసి ఈరోజు నన్ను అడుగుతారు మేకప్ ఎక్కువైపోయింది అని అంటారు. లిప్స్టిక్ అంటే ఎందుకో ఇష్టము, లిప్స్టిక్ మానను కానీ మేకప్ అసలు వేసుకోనండి. స్నానం చేసి అదే మొహంతో కుంకుమ బొట్టు పెట్టుకుని అలాగే కాలేజీలకు వెళ్ళిపోయిన రోజులు. ఆ ఫోటోలు కూడా ఉంటే ఏమైనా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అమ్మ 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 మనశ్శాంతి వచ్చేది. జీవితం అంటే బ్రతకంటే భయం నాకు. చీకటి చూస్తే భయం, నీళ్లు చూస్తే భయం, ఏం చూసినా భయం, రోడ్డు మీద నడవాలంటే భయం. అన్ని భయాల మధ్యలో అమ్మని ఎప్పుడైతే చేరానో ఒక్కొక్క భయం పోతూ వచ్చిందండి. మా పేరెంట్స్ నన్ను చూసిన నాకు మీద చూపించిన ప్రేమ అయితే అసలు లెక్క పెట్టలేదండి. ఎంత ఇష్టం అంటే మా మమ్మీకి డాడీకి
ఏ పెళ్ళిళ్ళన్నా పేరెంట్స్కి ఇష్టమే అంటారేమో. నలుగురు కదా పిల్లల్లో, వాళ్ళ ముగ్గురిని ఒకలా చూస్తే నన్ను చేతుల్లో పెట్టుకుని చూశారనే చెప్పాలి. అమాయకురాలు నా కూతురు అని మా పేరెంట్స్ నన్ను చాలా అపురూపంగా చూశారు. అయినా కూడా నాకు వాళ్ళ మీద ప్రేమ కంటే అమ్మ మీదే ప్రేమ ఎక్కువ పెంచుకున్నానండి. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ నా దృష్టిలో, అందరూ పూజలు చేసేస్తే కష్టాలు పోతాయి. కష్టాలు పోతాయి, పర్టికులర్గా పూజ చేసే వాళ్ళని భగవంతుడు కాపాడుతాడు. మన పాపాలన్నీ కొంత కొంత తగ్గుతూ భగవంతు నామంతో మన పెద్ద కష్టాన్ని చిన్న కష్టం కింద మారుస్తాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయినా మనం అనుభవించాల్సింది, ఖచ్చితంగా చేసిన పాపం అనుభవించాల్సిందే అండి. దానికి ఇంకా ఆప్షన్స్ ఉండవు. ఒకవేళ ఇప్పుడు అనుభవించను, నేను అమ్మ నాకు ఓపిక లేదు అంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తైనా అనుభవించు అంటారు అమ్మవారు. సో ఇందులో ఇంకా ఆప్షన్స్ రెండో అంటూ ఏముండవు. ఆ తట్టుకునే శక్తి అమ్మ నామంతో, అమ్మ నామస్మరణతో అమ్మ పాదాలను పట్టుకున్నట్లయితే అవి తట్టుకుని నిలబడే శక్తిని అమ్మవారు ఇచ్చేస్తారు. ఎంత పెద్ద కష్టమైనా మనం నిలబడిపోగలుగుతాం. అమ్మని నమ్ముకున్నాం కదా, కష్టాలు ఏముండవు కదా, కోరికలన్నీ తీరిపోతాయి కదా అని అపోహలతో మాత్రం అమ్మ భక్తులుగా మారకండి. అమ్మ కావాలి, ఈ జన్మరాహిత్యం అంటారు కదా, ఇంకా చాలు మనకి ఇన్ని జన్మల్లో పడి కొట్టుకోలేము అనే ఆలోచన వచ్చిన వాళ్ళు మాత్రము అమ్మ పాదాలను గట్టిగా పట్టుకుని అమ్మ దగ్గర కూర్చున్నామంటే అమ్మ నామం మనకి తలుచుకోవడానికి అమ్మ అదృష్టాన్ని ఇచ్చారు. అమ్మయ్య ఈరోజు అమ్మ నామం తలుచుకున్నాను అని అనుకోండి తప్పితే ఈరోజు ఇంత పూజ చేసేసాను అని మాత్రం అనుకోకండి. రెండింటికి చాలా తేడా ఉంది. ఈరోజు మీరు పావుగంట పూజ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కేవలం అమ్మ ఇచ్చిందన్న అదృష్టం కింద ఉంచుకోండి తప్పితే నేను చేశాను అని మాత్రం అనుకోద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. నీ కష్టాలు ఊరికినే అంటుంది ఏంటి రాదమ్మ అంటారా? అవునండి, నేను ఎన్నో అనుకునేదాన్ని చిన్నప్పుడు. నాకు ఈ సొసైటీలో మనుషులంటే ప్రేమ, కష్టం చూసే వాళ్ళని చూస్తే జాలి, ఇటువంటివన్నీ చాలా ఎక్కువ ఉండేవి. ఎవరికి ఏ కష్టం రాకుండా చేసేయాలి అని ఏదో తపన పడిపోయేదాన్ని. ఎవరిని చూసినా జాలి పడిపోయేదాన్ని. ఎందుకు అడుక్కుంటున్నారు, అడుక్కునే వాళ్ళని చూస్తే బాధ, పని వాళ్ళని చూస్తే చాలా జాలేసేసేది. మా ఇంట్లో ఒక పనమ్మాయి బట్టలు ఉతుకుతా ఉంటే మా అమ్మ అసలు చిన్న పని చేయనిచ్చేది కాదు. అసలు బుక్స్ పూజలు తప్పితే ఏం తెలియదు. మా అమ్మకు తెలియకుండా సందులోకి వెళ్ళిపోయి ఆ బట్టలు ఉతికి అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలో తెలియపోయినా దాన్ని అడిగి బట్టలు సాయం చేసేదాన్ని ఏదో పక్క నుంచి వెళ్ళి. సో జాలి, ఎవరిని చూసినా జాలి, అమాయకత్వం, అదంతా అమాయకత్వం. నాకు కర్మ ఫలాలను బట్టి జీవితం అని తెలియని అమాయకత్వం. ఆ అమాయకత్వంలోనే నాకు కూడా కొన్ని కోరికలు ఉండేవి. నేను ఒక 10 మంది అనాథ పిల్లల్ని పెంచాలి, పెళ్ళి, అసలు జీవితంలో నేను దగ్గరికి కూడా రాకూడదు, నా లైఫ్లో ఉండకూడదు ఏంటి అంటే పెళ్ళి. ఏ బంధాల్లోనే నేను ఇరుక్కోకూడదు అని అనుకునేదాన్ని. కేవలము నేను అమ్మ నా కన్న తల్లిదండ్రులు తప్పితే ఏ బంధాల్లో నేను ఉండకూడదు అని గట్టిగా నమ్మి నేను ఆ బంధంలో ఇరుక్కుపోవడం అంటే నాకు కష్టం కింద లెక్క కదా. నేను వద్దు అనుకున్నది నాకు వచ్చింది నా జీవితంలో. అంటే గత జన్మలో ఏం కోరుకుంటే ఈ జన్మలో అది వచ్చిందో కదా, అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారని తెలియచేస్తున్నా. ఇలా ఉంటుంది. ఒక భక్తురాలిని అమ్మతో ప్రతి నిమిషం అమ్మ నామం లేకుండా గుండెల్లో బ్రతకలేని నేను, నాకు కావాలి అని అనుకున్నవి, నాకు వద్దు అని అనుకున్నవి నా జీవితంలో వచ్చినాయి. నేనున్నాను అని పక్కింటి వాళ్ళకు కూడా తెలియకూడదు అన్నట్టు సీక్రెట్గా బతకడం అంటే నాకు ఇష్టం. కానీ నా గురించి 100 మందికి తెలుస్తుంది, నా గురించి మాట్లాడుకుంటారు ఈరోజు. దానికి కూడా అమ్మ సంకల్పం, అమ్మ నిర్ణయం. ఇంకా నాకు కావాలి, డాక్టర్ని అవ్వాలనుకునేదాన్ని, మెడిసిన్ చేయాలని పిచ్చి కోరిక. ఎందుకంటే 10 మంది నాకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చి తగ్గినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని తగ్గినప్పుడు వీళ్ళు ప్రాణం పోస్తారు, ఇది సాటిస్ఫైడ్ జాబు. సో నేను డాక్టర్ని అవ్వాలి అని అనుకున్నా. కానీ దురదృష్టం అండి, నేను డాక్టర్ని కూడా అవ్వలేదు. ఎంత విచిత్రమో చూసారా. రాదమ్మ అనుక్షణం అమ్మతో బ్రతికే రాదమ్మ, ఊపిరి తీస్తే అమ్మా అని రావాలి అని అనుకునే ఒళ్ళంతా దుర్గా 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 అని పచ్చబొట్లు వేయించుకోవాలని ఆలోచించిన మీ రాదమ్మకి కేవలం తనకు కావాలనుకున్న కోరికలు ఏవి తీరలేదు. పెళ్ళి వద్దనుకుంది, పెళ్లిలో ఇరికిపోయింది. డాక్టర్ అవ్వాలనుకుంది, డాక్టర్ అవ్వలేదు. పెళ్లిలో ఇలా ఇరికిపోయానండి. నేను డాక్టర్ని అవ్వాలనుకున్నాను కదా. మా డాడీ ఒక డాక్టర్ని తీసుకొస్తే నేను అవ్వలేకపోయినా ఆ డాక్టర్కి అన్నం వండి పెడితే ఆయన 10 మంది ప్రాణాలు నిలబెడతారు కదా. అప్పుడు నేను ఆయనకి సేవ చేసినా, ఆయన దగ్గర ఏం చేసి పాదాల దగ్గర పని చేసినా, ఆయన 10 మంది ప్రాణాలు నిలబెట్టడంలో నేను సహాయం చేసిన దాన్ని అవుతానేమో, ఒక మంచి మనిషికి తోడుగా ఉంటానేమో అనుకుని పెళ్లిలో ఇరుక్కున్నా. సో అక్కడికి నేను బంధాలు వద్దు అనుకుంటూ ఒక్కో బంధంలో ఇరుక్కుపోయాను. నేను ఈ నార్మల్గా సామాజికంగా ఉండే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేశానండి. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నాకున్న ఒకే ఒక్కటి
డబ్బు అంటే విలువ తెలియకపోవడం, డబ్బు పిచ్చి లేకపోవటం, కష్టంలో ఎవరున్నారన్నా నేను కష్టంలో ఉన్న వాళ్ళని చూసి చెల్లించిపోయి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ నాకు ఒక విధంగా ఈ నెగిటివ్ పాయింట్స్. అందుకే నేను చెప్తా, డబ్బులు ఊరికనే ఖర్చు పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి, డబ్బు విలువ తెలుసుకోండి అని పదే పదే చాలామందికి, నా చుట్టూ వచ్చిన వాళ్ళకి, నా కోసం చీరలు కొనుక్కొచ్చిన వాళ్ళకి, నగలు కొనుక్కొచ్చిన వాళ్ళకి నేను తెలియచేస్తున్నా. ఎందుకు డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నారు, ఇలా ఖర్చు పెట్టకండి అని చెప్తున్నా. వాళ్ళ అమ్మకి ప్రేమతో పెట్టామమ్మా అని చెప్తున్నారు. సో కొంచెం ఇవన్నీ అర్థం అవ్వే వాళ్ళకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చిన మాటలండి. ఇది మాటలు కాదండి, నా హృదయం మీతో పంచుకుంటున్నాను. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాయండి. నా లైఫ్లో నేను కావాలి అని అనుకున్నవి ఏవి నాకు దగ్గరికి రాలేదు. ఇంకొక వీడియో ద్వారా ఇంకొన్ని కోరికలు రాధమ్మ తీర్చుకోలేనివి కూడా మీకు తెలియజేస్తాను వీలైతే. కాదంటే ఈరోజు ఏదో ఒక 2 మాటలు చెప్పాలి. ఈ అమ్మకి దూరమైపోతున్న అమ్మాయికులకి అమ్మ ప్రేమను చూపించాలి అని నేను అమ్మతో బ్రతుకుతున్న జీవితాన్ని మీకు తెలియజేస్తున్నా. నేను వాటన్నింటినీ పట్టుకుని, అమ్మ నాకు పెళ్ళొద్దంటే పెళ్ళి చేసావు, నాకు జీవితం వద్దు అంటుంటే ఈ జీవితంలో నన్ను ఉంచేసావు, ఇలాంటివి ఏవి నేను అమ్మ దగ్గర అడగనండి. అమ్మ దగ్గర కూర్చుంటే ఈరోజు అమ్మ అని పిలిచి అదృష్టాన్ని ఇచ్చావా, అమ్మ నేను తయారు చేసుకుని పూలు పెట్టుకునే అదృష్టాన్ని ఇచ్చావా, చాలు. దానికోసమే బ్రతకాలి, దానికోసమే పుట్టాము. మనం ఈ శరీరంతో ఉన్న బంధాలను కానీ, ఈ మానసికంగా మనం అనుభవిస్తున్నవి కానీ, ఇవేవి మనకి ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటాయండి. ఇది విడిచిపెట్టి వెళ్ళిన వెంటనే పరమాత్మ దగ్గరికి మనకి ఏవి పట్టవు, ఏ బంధాలు ఉండవు. అటువంటప్పుడు ఈ శరీరానికి వచ్చే కష్టాలు కూడా నావి అని అనుకోవద్దు. నాది అని అనుకోవాల్సింది కేవలం ఆ పరబ్రహ్మ తత్వమైన అమ్మ స్వరూపాన్ని. అమ్మని చేరుకోవడం కోసమే, అమ్మ కోసం పరితపించడం కోసమే, అమ్మ పాదాల్లో అమ్మలో లయమైపోవడం కోసమే మనం ఈ జన్మనెత్తాం. కానీ దాన్ని తెలుసుకోలేక ఎంతో అమాయకంగా బ్రతికేస్తూ, తిన్నామా పడుకున్నామా అనుకుంటూ, ఏ కోరికలు తీర్చుకుందామా అనుకుంటూ బ్రతుకుతున్నాం తప్పితే గమ్యం ఏంటి, అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు పుడతామా లేదా, ఇలాంటి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాం తప్పితే కనీసం మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలని చిన్న ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈ సందర్భంగా అమ్మ పాదాల దగ్గరికి చేరి అమ్మ లలితా సహస్రనామం పారాయణ చేయగలుగుతున్నాము, అమ్మ నామం జపించగలుగుతున్నాము అంటే ఎక్కడో అక్కడ మన మీద అమ్మ అనుగ్రహం ఉండడం వల్లే అండి. యూట్యూబ్ల వల్ల అయినా కూడా మనం అమ్మ పాదాలు చేరిపోగలము, అమ్మ నామాలు జపించగలము, లలితా సహస్రనామ పారాయణ చేయగలము అని అనుకోవడం అమాయకత్వమే అవుతుందండి. అమ్మ 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 ప్రతి క్షణం మదిలో నింపేసుకుంటే అమ్మ పాదాలను ఖచ్చితంగా చేరుతామని నమ్మండి. నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్న మాటలన్నీ సడన్గా నా మనసుకి చెప్పాలని అనిపించి, ఏ ఒక్కరికో అర్థమయ్యి, ఏ ఒక్కరో అమ్మ పాదాల దగ్గరికి నన్ను మధ్యలో వారధిగా ఉంచి అమ్మ చేర్చుకున్నారేమో అన్న ఉద్దేశంతో ఆనందపడుతూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.